Hello everyone, welcome back to my channel Memories of Anha. 2 days trip with cousins part 2 వీడియో ఇది. ఎవరైతే పార్ట్ 1 చూడలేదో పార్ట్ 1 చూడండి అండ్ నెక్స్ట్ పార్ట్ 2 చూడండి. ఉమామహేశ్వరంలో మా రామంజీ బాబాయ్ భజన సేవ చేస్తారు. యాక్చువల్లీ మేము అక్కడికి వెళ్ళాక మా బాబాయ్కి కాల్ చేసినాము, మేము వచ్చినామని సర్ప్రైజ్ చేద్దామని. బట్ మా బాబాయ్ మాకు సర్ప్రైజ్ చేసిండు, టెంపుల్లో లేడు ఆ టైంలో. బట్ అక్కడ రికమెండ్ చేసి మమ్మల్ని గర్భగుడిలోకి పంపించి అభిషేకం చేయించాడనమాట అక్కడ వాళ్ళతో మాట్లాడి. అండ్ చాలా బాగా అనిపించింది మాకు, దర్శనం అయితే చాలా బాగా అయింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఉమామహేశ్వరం వెళ్ళాక మేము నైట్ మధ్యమడుగులో స్టే చేయాలని ఫిక్స్ అయినాము. సో మధ్యమడుగుకి వెళ్ళే దారిలో మాకు రిలేటివ్స్ ఉన్నారనమాట, మాకు అక్క వాళ్ళు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా శానీకి ఛాయ్ నచ్చింది, సో మళ్ళీ పెద్దమ్మ ఛాయ్ కావాలి అని అంటే అక్క ఇంకా ఛాయ్ని చల్ల వేసి ఇస్తుంది అనమాట, కాలుతుందని. ఇంకా మా డింపుల్ శాన్వి ఇద్దరు కలిసి ఛాయ్ తాగినారు. వాళ్ళు తాగినాక కొద్దిసేపు టైం స్పెండ్ చేసినాం అక్కడ అక్క వాళ్ళ ఇంట్లో. అక్కడ కొద్దిసేపు ఉండి నెక్స్ట్ మళ్ళీ మేము మధ్యమడుగుకి స్టార్ట్ అయిపోయినాము. మేము మధ్యమడుగులో స్టే చేయాలని ఫిక్స్ అయినాం అనమాట. అక్కడ ఒక నిద్ర వేద్దాం అందరం అని ప్లాన్ చేసుకున్నాము. సో ఇంకా అక్కడే పడుకుందామని మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళినాము. మధ్యమడుగులో హనుమాన్ టెంపుల్ ఉంటుందన్నమాట. మేము సాటర్డే వెళ్ళినాము. సో సాటర్డే మోస్ట్లీ ఇంకా భజనలు అవన్నీ జరుగుతాయి కదా హనుమాన్ టెంపుల్లో. సో ఇంకా షావ తీస్తున్నారు, ఇంకా భజనలు అవన్నీ కూడా జరుగుతున్నాయి అక్కడ టెంపుల్లో. అక్కడ వాళ్ళు పాడే భజనలు అవన్నీ వింటుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనకి, అండ్ చాలా రిలాక్సింగ్గా కూడా ఉంటుంది అనమాట. అండ్ ఆ వైబే వేరు అసలు. మేము లోపలికి దర్శనానికి వెళ్ళినాము. అక్కడ దర్శనం చేసుకోవడానికి ఒక 10 minutes ఆగమని చెప్పారనమాట. సో ఇంకా 10 minutes మేము బయట ఇక్కడ వెళ్దామని చెప్పేసి ఒక రౌండ్ చేద్దాం టెంపుల్ ముందు అని చెప్పేసి అందరం బయటికి వచ్చినాము. సో ఇంకా మా హస్బెండ్ ఇంకా మా ఇద్దరు మామయ్యలు కలిసి పల్లకిని మోస్తున్నారు అనమాట. అండ్ ఇది ఒక బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఒక్కొక్క టెంపుల్లో మాకు ఒక్కొక్కటి జరిగింది మంచిగా. సో ఉమామహేశ్వరంలోనేమో అసలు అనుకోకుండా మేము గర్భగుడిలోకి వెళ్ళి మేము అభిషేకం చేసినాము. అండ్ నెక్స్ట్ మధ్యమడుగులో వచ్చేసి వీళ్ళు ఇట్లా పల్లకి మోయడం చాలా బాగా అనిపించింది, వీళ్ళు ముగ్గురు కలిసి. అండ్ ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, అసలు ఇది ప్లానే లేదు మాకు అసలు. అంటే ఇంత బాగా జరుగుతుంది అని అయితే అస్సలు అనుకోలేదు ఈ 2 days ట్రిప్లో. అండ్ పబ్లిక్ కూడా చాలామంది ఉన్నారు, సాటర్డే కదా చాలామంది నిద్ర చేస్తారు ఇక్కడ టెంపుల్లో. అండ్ ఇక్కడ టెంపుల్లో నైవేద్యం వచ్చేసి మాలిజా ముద్ద, అంటే ఇక్కడ చపాతీలతో చేస్తారనమాట. ఇక్కడే పిండి కొనుక్కొని బెల్లం కొనుక్కొని చపాతీలు చేసి అందులో బెల్లం ఇవన్నీ మిక్స్ చేసి ఇట్లా లడ్డూలాగా వేస్తారు. ఇక్కడ టెంపుల్లో పెడతారంట దేవుడికి నైవేద్యంగా. నాకు ఈ విషయం తెలియదు, నాకు ఇక్కడ వచ్చాక తెలిసిందనమాట ఇలా కూడా పెడతారా నైవేద్యం దేవుడి దగ్గర అని. హనుమాన్కి ఇష్టం అంట యాక్చువల్లీ. మధ్యమడుగులో ఇలా చేస్తారు, దేవుడికి నైవేద్యం ఇది పెడతారని నేను కొత్తగా తెలుసుకున్నాను, నాకు ఇంతకుముందు అయితే తెలియదు. అండ్ ఇక్కడ ఒక స్వామి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న తాడుతో కొడుతున్నారు. సో దట్ మన లోపల ఏమైనా భయాలు అవన్నీ ఏమైనా ఉంటే మన మీద ఉన్నాయన్నీ పోతాయంట. వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకున్నాము. నెక్స్ట్ వీళ్ళు ముగ్గురు అండ్ మా జున్ను ఫొటోస్ వీడియోస్ క్లిక్ చేసుకున్నారనమాట. అండ్ నెక్స్ట్ లోపలికి వెళ్ళిపోయినాము. లోపల దర్శనం జరిగింది, చాలా బాగా అయింది దర్శనం కూడా హనుమాన్ టెంపుల్లో. మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేయండి ఆ టెంపుల్కి. మా వాళ్ళు ఇక్కడ స్వామిల దగ్గర ఇట్లా కొట్టించుకోవడము మర్చిపోయారు. సో వాళ్ళకి మేము చెప్పినాం అనమాట, ఇట్లా కొట్టించుకోండి, మన లోపల ఏమైనా ఉన్నా మన మీద ఏమైనా ఉన్నా కూడా పోతుందని చెప్తే ఇంకా వాళ్ళు కూడా వెళ్ళి కొట్టించుకున్నారు. అండ్ నెక్స్ట్ టెంపుల్లో హోమం జరిగినట్టుంది. అండ్ వ్యూ చూడండి, టెంపుల్ వ్యూ కూడా నేను క్యాప్చర్ చేసిన, చాలా బాగుంది టెంపుల్ లోపల. దర్శనం అయ్యాక రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో వేరే వాళ్ళు మాలిజా ముద్దులు కడుతుంటే మేము చూస్తున్నాము. బాయ్స్ చేస్తున్నారు మోస్ట్లీ ఇక్కడ. అండ్ ఇంకా మేము తినడానికి ఫుడ్ అవన్నీ తీసుకొని వెళ్ళి రూమ్లో తిన్నాము. తిన్నాక ఇంకా క్లీన్ చేయాలి కదా, అక్కడ చీపురు కట్ట అలాంటివి ఏం లేదు. మా చెల్లి ఇంకా కష్టపడి కవర్తో క్లీన్ చేసింది. ఇంకా మా అక్క సాపులో అవన్నీ వేసింది పడుకోవడానికి. నేను నైట్ పడుకోలేదు, నేను ఇంకా మా రిలేటివ్స్ అమ్మాయి ఇద్దరం కలిసి ముచ్చట్లు వేసుకుంటూ ఒక 1:30 వరకు లేసే ఉన్నాము.
మా డింపుల్ నైట్ కోసేపు పడుకొని 12:30కి అట్లా లేచింది. మళ్ళీ కొద్దిసేపు ఆడి మళ్ళీ వండుకుంది. ఇంకా దానికి ఇంకా మొత్తం నిద్ర వస్తుందన్నమాట. కొంచెం మూడ్ కూడా డిఫరెంట్ ఉంది దాన్ని, నిద్ర ఉంది. మేము కూడా అందరం అలసిపోయినాము ట్రావెలింగ్ చేసి. చూడండి ఫేసెస్ అందరు వెట్లయిపోయినాయో. నెక్స్ట్ డే మార్నింగ్ అండ్ నెక్స్ట్ మేము శ్రీశైలంకి స్టార్ట్ అయినాం అనమాట. ఆ రోజు మార్నింగ్ మధ్యమడుగు నుంచి శ్రీశైలంకి వెళ్తున్నాము. అందరు అలసిపోయి ఎవరు నైట్ సరిగ్గా తినలేదు. సో ఇంకా వెళ్ళే దారిలో ఏదైనా హోటల్లో ఆపమని చెప్పి హోటల్లో ఇంకా మేము అందరం టిఫిన్ చేస్తున్నాము. మా జున్నుగాడేమో ఇడ్లీ తింటుండో, ఇంకా మా వాళ్ళేమో ఇక పాటలు పాడుతురు. ఇంకా టిఫిన్స్ అందరం సాటిస్ఫైడ్గా తిన్నాము, మంచిగా నచ్చినట్టు. టిఫిన్ తిని నెక్స్ట్ శ్రీశైలంకి స్టార్ట్ అయిపోయినాము. ఇదంతా ఫారెస్ట్, శ్రీశైలం ఫారెస్ట్. నాకు నైట్ నిద్ర రాదు, సో నైట్ ఏం పడుకోలేదు ఎక్కువ. మార్నింగ్ కార్లో వెళ్ళేటప్పుడు మంచిగా కార్లో వండుకున్నా, ఒక స్లీప్ వేసిన కార్లో. ఇంకా మా సిస్టర్స్ ఈ వీడియోస్ తీసిరనమాట. ఇక్కడ ఫారెస్ట్ ఇదంతా ఈ వ్యూ బాగుందని చెప్పేసి వాళ్ళు వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా దగ్గరకు వచ్చేసినాము అని విని ఇంకా లేచిన నేను. లేచి ఇంట్లో వీడియో తీసుకున్నాం, మళ్ళా అందరి ఫేసెస్ ఎట్లున్నాయో చూద్దామని. నెక్స్ట్ పాతాళ గంగా, శ్రీశైలం డ్యామ్ ఇవన్నీ చూసుకుంటూ వీడియోస్ తీసుకుంటున్నాం. శ్రీశైలం డ్యామ్లో మరి వాటర్ అంత ఏం ఎక్కువ లేదు, నార్మల్గానే ఉంది. మేము చిన్నగా ఉన్నప్పుడైతే అక్కడ వాటర్ ఫ్లో అవి చూస్తుండే బాగా, అండ్ ఫొటోస్ కూడా క్లిక్ చేసుకుంటుండే. ఇప్పుడు జస్ట్ ఇట్లా చూసుకుంటూ వెళ్ళడం అంతే. ఎట్లా తగ్గాలి డింపుల్? ఎట్లా తగ్గాలి? అట్లనే తగ్గాలా? నువ్వు ఎట్లా తగ్గుతావు చూపి. చెప్పు. బయట నుంచి మొక్కుకుంటూ సాక్షి గణపతి దేవాలయం దగ్గర నుంచి వెళ్ళినాం. మేమందరం సత్రంకి వెళ్దామని ప్లాన్ చేసినాము. సత్రంకి వెళ్ళే రూట్ బ్లాక్ చేసిరనమాట. సో ఇంకా మాకు తెలియక మొత్తం తిరుగుతూనే ఉన్నామన్నమాట. ఎంత తిరిగినా కూడా మాకు కరెక్ట్గా తెలియలేదు, ఎందుకంటే మేము ఎప్పుడు వచ్చే రూట్ అయితే బ్లాక్ చేసిర్రు. సో మొత్తం చుట్టూ తిరిగినాము. చుట్టూ తిరిగి ఇంకా ఫైనల్లీ టెంపుల్ దగ్గర నుంచి వెళ్ళాం అనమాట మేము. అండ్ సత్రం కూడా దొరికింది. ఇంకా అక్కడ సత్రం దగ్గర కార్ పార్క్ చేసేసి ఫస్ట్ కూల్గా ఏదో ఒకటి తాగాలని చెప్పి ఒక్కొక్కరు తాగినాం అనమాట. స్ప్రైట్, మజా, లిమ్కా అనుకుంటా. నేను మా హస్బెండ్ సత్రం లోపలికి వెళ్ళిపోయినాము. ఇంకా మా అక్క వాళ్ళు అండ్ మా మామయ్య వాళ్ళు గుండె చేయించుకోవడానికి వెళ్ళారనమాట. మా జున్నుగాడు గుండె చూడండి ఎంత క్యూట్గా చేయించుకుంటుండో. మా శాన్వికి అయితే అసలు ఇష్టం లేదు, బట్ ఇంకా జుట్టు పొడుగ్గా పెరుగుతుంది అది ఇదని చెప్పి దానికి కొంచెం మోటివేట్ చేస్తే సరే అని ఇక ఫైనల్గా చేయించుకుంటుంది. దానికి హెయిర్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. బట్ ఫైనల్లీ తీసేసింది. ఏ నువ్వు కూడా గుండా? ఏ గుండు, హాయ్ గుండు, 2 గుండులు. ఏంట్రా జుట్టు ఇదిరా ఉఫ్ అన్నారా? సో అందరు స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా లంచ్ చేసినాం అనమాట ఇక్కడ సత్రంలోనే. ఇంకా మాకు చెప్పిరనమాట టెంపుల్ 4కి ఓపెన్ అవుతుందంటే మేము అప్పటి వరకు చూస్తున్నాము. బట్ ఎందుకన్నా మంచిది మనం వెళ్ళి చూద్దాము, టెంపుల్ ఓపెన్ ఉంటే వెళ్దాం కదా అన్నట్టు మేము ఒక 3:30కి అట్లా పోయినాము. 3:30కి పోయేసరికి దర్శనం చేసుకోవచ్చు అంట, మాకు తెలియదు ఆ విషయము. అక్కడికి వెళ్ళాక వాళ్ళు చెప్పారు ఏం కాదు టెంపుల్ ఓపెన్ ఉంది, ఫాస్ట్గా వెళ్ళండి క్లోజ్ చేస్తారని చెప్పేసరికి ఫాస్ట్గా టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. చాలా ఫాస్ట్గా అయిపోయింది. అసలు మేమే ఉన్నాము టెంపుల్లో, ఇంకెవ్వరు లేరనమాట. అందరూ అదే అనుకోవచ్చు టెంపుల్ క్లోజ్ కాబట్టి ఎవ్వరు రాలేదు. బట్ మేము ఏదో చూద్దాము, ఒకవేళ అలౌ చేస్తే వెళ్దాము, లేదంటే రిటర్న్ వచ్చి మళ్ళీ 4:30కి అట్లా వెళ్దాం టెంపుల్కి అనుకున్నాము. బట్ ఇంకా ఫైనలీ అయితే మాకు అక్కడ ఎవ్వరు లేరు అండ్ టెంపుల్ కూడా ఓపెనే ఉంది, ఫాస్ట్గా వెళ్ళండి అది అని చెప్పేసరికి మంచిగా అయింది దర్శనము. శ్రీశైలంలో ఇది చాలా బాగా అనిపించింది అనమాట, దర్శనం ఫాస్ట్గా అయిపోవడము. అండ్ ఈ సెకండ్ డేలో ఇది బెస్ట్ మూమెంట్ మాకు, ఇంత మంచిగా దర్శనం అవ్వడము. ఇంకా టెంపుల్లో కొంచెం
దేవుణ్ణి మంచిగా చూసుకున్నాం అనమాట మేము శివుణ్ణి. అండ్ వచ్చే దారిలో మేము అందరం బ్యాంగిల్ తీసుకున్నాము, నేను మా సిస్టర్స్ అందరం కలిసి. మా దర్శనమై బయటికి వచ్చినాక ఫుల్ వర్షం పడ్డది. ఇంకా మా డింపుల్ ఏ షాప్లో చూసినా దానికి అన్నీ నచ్చుతుందన్నమాట, ఏది అంటే అది కావాలంటుంది. ఓకే, హాయ్ డింపుల్. కొంచెం వర్షం తగ్గినాక అందరం ఇంకా రూమ్కి వెళ్ళినాము. రూమ్కి వెళ్ళి ఇంకా బట్టలన్నీ ప్యాక్ చేసుకుంటాం అనమాట. వెళ్ళేటప్పుడు ఎట్లా పడితే అట్లా అన్నీ మంచం మీద వేసేసాము, వచ్చినాక సర్దుకోవచ్చు కదా అని. ఇంకా వచ్చినాక ఇంకా బట్టలు అన్నీ సర్దుకున్నాము. ఇంకా మా సామాన్ అంతా ఒక బ్యాగ్లో పెట్టేసుకున్నాము. మెల్లగా మెల్లగా మా పెద్ద మనుషులు జెర్సేపు ఆడుకొని నెక్స్ట్ రాక్ పేపర్ సీజర్ ఆడుతున్నారు. అండ్ ఇంకా మేమందరం మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికి. శ్రీశైలం డ్యామ్ చూడండి ఎంత బాగుందో చూడడానికి. నైట్ టైంలో మొత్తం లైటింగ్ ఇదంతా పెట్టారు కదా, చాలా బాగా అనిపిస్తుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు అక్కడ కార్ పార్క్ చేసి ఫొటోస్ దిగుతుండే. ఇప్పటికీ ఆ ఫొటోస్ మా దగ్గర ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ మెమరీ అనమాట ఫ్యామిలీతోనే అది. మేము అప్పట్లో ఇట్లా ఒక్కొక్కరు పోకపోతుండే అనమాట, ఒక్కొక్క ఫ్యామిలీ పోకపోతుండే, మొత్తం ఫ్యామిలీ మొత్తం పోతే ఈ అందరు కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే పక్కా దిగుతుండే శ్రీశైలం డ్యామ్ దగ్గర. అండ్ అక్కడ బొంగులతో ఒకటి చేస్తారు కదా స్నాక్స్, అవి తింటుండే మేము డిండి నుంచి వెళ్తాం కాబట్టి డిండిలో ఫిషెస్ తిందామని ప్లాన్ చేసుకున్నాము. సో ఆ టైంలో మోస్ట్లీ క్లోజ్ ఉంటాయి షాప్స్ అన్నీ. మా చెల్లితో అంటున్నాను అనమాట, ఒకవేళ ఫిషెస్ దొరికితే నువ్వు మంచిదాని అన్నట్టు, నీకు మంచితనం ఉంది అది ఇదని, ఒకవేళ దొరకకపోతే నువ్వు చెడ్డదానివి అది ఇదని మేము మాట్లాడుకున్నాము. బట్ అన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయి అనమాట. అక్కడ డిండి డ్యామ్ దగ్గర ఉంటాయి కదా, అవన్నీ క్లోజ్ ఉండే. లాస్ట్ మేము వేరే వాళ్ళని కనుక్కొని ఫిషెస్ ఎక్కడ ఇస్తారు అది ఇది అంటుంటే ఒక షాప్ చెప్పారనమాట. ఆ షాప్లోకి వెళ్ళి ఫిషెస్ చేయించుకున్నాము. అది కూడా క్లోజింగ్ టైమ్. బట్ మేము అందరం ఒకసారి అడిగినాము చేస్తారా అంటే వాళ్ళు చేస్తా అని చేసి ఇచ్చారు. అండ్ బాగుండే ఆ ఫిషెస్ కూడా. ఇంకా ఫిషెస్ తిని నెక్స్ట్ ఇక్కడ ఒక రెస్టారెంట్కి వెళ్ళినాము. అక్కడ నన్ను ఫోటో నిమ్మకాయ పెట్టుకున్నాను ఉప్పు. పిండితో మంచిగా పిండి మంచి పిండి అయిపోయిందా? సిగ్గు డింపుల్ సిగ్గు పడుతున్నావా? వాళ్ళకెళ్ళి అల్లబడవు కోసం పెట్టావు కాలు. డింపుల్ సిగ్గు పడుతున్నావా? భయ్య బిర్యానీ చేస్తుండా భయ్య? బాగుందా? నేనే ప్లేట్స్ మీద అట్లా చేసిన అనమాట టైంపాస్ కోసం. బిర్యానీ వచ్చేలోపు ఏదో ఒకటి చేసామని. ఇంకా వాళ్ళు అడిగారు మా సారిక వాళ్ళు ప్లేట్ మీద డిజైన్ చేయదు ఇది అంటుంటే అక్కడ ఉన్న గ్రేవీతో నేను వాళ్ళ ప్లేట్స్ అన్ని డెకరేట్ చేసిన. అండ్ ఫైనల్లీ మా బిర్యానీ వచ్చింది. అండ్ బిర్యానీ ఇంకా సర్వ్ చేస్తున్నారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. హైదరాబాద్లో వేసినట్టు ఉంది టేస్ట్. మేము పోయిన టైంకి బిర్యానీ ఉండడమే మస్తు ఎక్కువ, ఇంకా టేస్ట్ కూడా బాగుంది. మేము అదే అనుకున్నాము, మనం లేట్గా వచ్చినా కూడా ఫుడ్ ఉంటుందో ఉండదో అనుకున్నాము. కానీ బిర్యానీ మాత్రం ఉంది. అండ్ టేస్ట్ కూడా సేమ్ హైదరాబాద్లానే ఉంది. వర్త్ అసలు అని అనుకున్నాము. ఇంకొచ్చి తినేసి హైదరాబాద్కి స్టార్ట్ అయినాము.
అండ్ లైన్గా ఒక్కొక్కరిని డ్రాప్ చేసుకుంటూ వెళ్ళినాము. ఫస్ట్ ఇక మా అక్క వాళ్ళని డ్రాప్ చేసినాము. మాది మా చెల్లి వాళ్ళది దగ్గరనే, పక్కనే. ఇంకా మేము మమ్మీ వాళ్ళ ఇంట్లో ఆ రోజు అక్కడే ఉన్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ మా వదిన వాళ్ళకి ప్రసాదం ఇవ్వడానికి వెళ్ళినాం. అండ్ ఇక్కడ పూలు అల్లుతున్నాము నేను మా వదిన కలిసి. చూడండి నేను అల్లిన పూలు ఎలా ఉన్నాయో. అండ్ నేను అల్లలేదు, సూత్తో కూర్చున్న అనమాట, అది అల్లడానికి రావట్లేదని. సో ఫైనలీ మా 2 days ట్రిప్ ఇలా అయింది. సో మా 2 days ట్రిప్ ఇలా హ్యాపీగా జరిగింది. అండ్ ఇక్కడితో ఈ వీడియో ఎండ్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా.